మాకు ఫోన్లోనే తెలియజేయండి, మీ పేరును కూడా మేము కాన్ఫరెన్స్ గురించి. ఇబ్రహీంపట్నం పరిధిలోని సాగర్ హైవే రాఘన్నగూడ మార్గంలో రోడ్డు గుంతల్లో నీరు నిలవడంపై బీజేపీ నాయకులు వినూత్నంగా నిరసన తెలిపారు. ఆదిబట్ల సర్కిల్ అధ్యక్షుడు ఎలిమినేటి నరసింహారెడ్డి ఆధ్వర్యంలో గుంతల్లో వరి నాట్లు వేసి అధికారుల నిర్లక్ష్యాన్ని నిరసించారు. తుర్కయాంజిల్ రాగన్ నాగూడ రహదారుల అధ్వానంగా మారడంతో వాహనదారులు పాదాచారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. వెంటనే రోడ్ల మరమ్మతులు చేపట్టి శాశ్వత పరిష్కారం చూపాలని అధికారులను డిమాండ్ చేశారు. సాగర్ హైవే నుంచి రాఘన్నగూడెం పోయే దారిలో ఇవాళ ఒక చిన్న చినుకు పడితేనే నీళ్లు చూడండి. పెద్ద వర్షం కూడా ఇప్పటిదాకా మనం చూడలేదు. ఒక చిన్న వర్షానికే నీళ్ళు ఇక్కడ జామ్ అవ్వడము, ఈ రోడ్ అంతా అస్తవ్యస్తంగా అవ్వడము, ఈడికేని ఊర్లో వరకు కూడా రోడ్ అంతా గుంతలమయము మట్టిమయం కావడము, ఇది చాలా దౌర్భాగ్యము. ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. రాఘన్నగూడెం ప్రజలు తక్షణమే మేము ప్రభుత్వ అధికారులను మరియు ప్రజాప్రతినిధులు డిమాండ్ చేస్తూ ఉన్నాము. తక్షణమే ఈ రోడ్డు యుద్ధ ప్రాతిపదికన వేయాలి. రాఘన్నగూడెం ప్రజలకు ఇబ్బంది కాకుండా చూసుకోవాలని మేము డిప్యూటీ కమిషనర్ గారిని మరియు ఎమ్మెల్యే గారిని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఇట్లా ఒకవైపు ప్రగతి పాలన అంటూ 99 రోజుల ప్రగతి పాలన అంటూ ఒకవైపు గొప్పలు చెప్పుకోవడము, మరోవైపు వాస్తవం చూస్తే ఇలా రోడ్ అంతా గుంతలమయము. ఇది ఎక్కడో దూరంగా ఇండ్ల మధ్యలో నీకు హైవే పొంటి ఉన్న రోడే ఇలా ఉంటే, ఇంత గుంత ఉంటే బండ్లు కింద పడితే ఎవరు బాధ్యులు? పరిస్థితి ఏందని కూడా ప్రజలు అడుగుతున్నారు. తక్షణమే ప్రజాప్రతినిధులు మరియు అధికారులు ఈ రోడ్డు వేయించి రాఘన్నగూడెం వాస్తవులకి ఉపశమనం కలిగించాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నా.